ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డికి హైకమాండ్ నో చెప్పింది. ఉమ్మడి కడప జిల్లా జెడ్పీ చైర్మన్ ఆకపేటి అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఇస్తున్నామని మేడాకు సీఎం తేల్చి చెప్పారు. మేడా టికెట్ విషయంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జోక్యం చేసుకోవడం వల్లే అందకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మిథున్ రెడ్డి పట్టుపడడం వల్లే టికెట్ ఆకపేటికి వెళ్లిందని మేడా వర్గీయులు అంటున్నారు. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డికి హైకమాండ్ నో చెప్పింది. ఉమ్మడి కడప జిల్లా జెడ్పీ చైర్మన్ ఆకిపాటి అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఇస్తున్నామని మేడాకు సీఎం తేల్చి చెప్పారు. మేడా టికెట్ విషయంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జోక్యం చేసుకోవడం వల్లే అందకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మిథున్ రెడ్డి పట్టుబడటం వల్లే టికెట్ ఆకిపాటికి వెళ్లిందని మేడా వర్గీయులు అంటున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. చెప్పండి సురేందర్, ఆకేపాటికి వెళ్ళిందనే వాదనలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇక మేడాకి మాత్రం నో అనే చెప్పిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ వరలక్ష్మి. గత కొద్దిసేపటి క్రితమే మూడో జాబితా విడుదల చేస్తారు వైసీపీ అధిష్టానం అనుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వాయిదా పడింది. కానీ కడప జిల్లాలో రాజంపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి మేడా మల్లికార్జున్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి సీఎం జగన్ నో చెప్పారు. ఆ ప్లేస్ లో ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా జెడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఇస్తున్నామని చెప్పడంతో ఎమ్మెల్యే మేడా వర్గీయులు అలాగే ఎమ్మెల్యే మేడా బ్రదర్స్ కూడా తీవ్ర అసంతృప్తికి లోను కావడము, అలాగే వెంటనే అక్కడ నుంచి తన వర్గీయులను తీసుకుని హైదరాబాద్కి వెళ్ళినట్లుగా సమాచారం తెలుస్తా ఉంది. గత 6 నెలల కిందట సీఎం జగన్ అదే పనిగా పిలిచి మేడాకు టికెట్ ఇస్తాను, మీరు మీ పని మీరు చేసుకోండి అని చెప్పి పంపించారు. ఆ తర్వాత రాజంపేట ఎంపీగా కన్ఫర్మ్ అయినటువంటి మేడా మిథున్ రెడ్డి వెంటనే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డికి ఆ ప్లేస్ ఇవ్వాలని చెప్పి పట్టుబట్టాడు. ఆ పట్టుబట్టడంతోనే వెంటనే మేడాకు కాకోకుండా ఆకిపాటి అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఫైనల్ అయినట్లుగా తెలిసి వెంటనే సీఎం జగన్ మేడాని పిలిపించి ఈసారి టికెట్ మీకు ఇవ్వలేము, ఎమ్మెల్సీ రేపు ప్రభుత్వం రాగానే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పి హామీ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు అమర్నాథ్ రెడ్డిని గెలిపించుకుని రావాలని చెప్పి సూచించినట్లుగా తెలుస్తా ఉంది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కూడా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికల ముందు వైసీపీ కండువా కప్పుకొని ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకున్నారు. అప్పుడు కూడా గెలిచారు. ప్రజెంట్ మన ఇక్కడ రాజంపేటలో చాలా కీలక రాజకీయ పరిణామాలు జరిగినటువంటి నేపథ్యంలో 6 నెలల కిందట పిలిచి హైకమాండ్ టికెట్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా దాన్ని నిరాకరించడంతో ఆకపాటి రఘునాథ్ రెడ్డి ఆయన హైదరాబాద్ లో చాలా ఆర్థికంగా కూడా సామాజికంగా అన్నిట్లో కూడా చాలా పట్టుగలిగినటువంటి వ్యక్తి కాబట్టి మరి ఈయన ప్రయాణం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చర్చగా మారింది వరలక్ష్మి. ఇటు వైసీపీ వీడుతారా లేదా టీడీపీ వైపు చూస్తారా లేదంటే షర్మిలమ్మ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అటెళ్తారా, ఇటు జనసేనతో కూడా టచ్ లో ఉన్నట్లుగా సమాచారం. మరి చూడాలి 2-3 రోజుల్లో ఆయన రాజకీయ ఉండబోతుందనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.